సో వాట్ నెక్స్ట్? ఫైనల్ గా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు, కష్టపడి బోర్డ్స్ రాశారు, కష్టపడి జేఈ రాశారు, కష్టపడి ఎఫ్సెట్ రాశారు, అంతా అయిపోయింది. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ మనకి జేఈ రాలేదు, ఎఫ్సెట్ రాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓన్లీ జేఈ ఎఫ్సెట్ మాత్రమే లైఫ్ కాదు, ఓన్లీ బీటెక్ మాత్రమే లైఫ్ కాదు, ఓన్లీ బీటెక్ కాలేజెస్ మాత్రమే లైఫ్ కాదు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. చాలా 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 కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. జస్ట్ ఏంటంటే మీరు వెతుక్కోవాలి అంతే. అపార్ట్ ఫ్రమ్ బీటెక్ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి అని ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఓన్లీ ఇంజనీర్సే కాదు కదా ఇప్పుడు సర్వైవ్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ అందరూ సర్వైవ్ అవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఆల్వేస్, అంతే తప్ప ఎంసెట్ పోయింది అనేసి డిమోటివేట్ అవ్వద్దు. కీప్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ హ్యావింగ్ టాలెంట్ విత్ యూ. నీ దగ్గర టాలెంట్ ఉన్నంత వరకు ఏ ఫీల్డ్ లో ఉన్నా నువ్వు హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చమ్మా. ఓకేనా, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ నాట్ బీటెక్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్వేస్ కీప్ టూ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఏంటి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా స్టేజ్ ఫియర్ అనేది ఉండద్దు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్, ఎంతమంది ఉన్నా సరే, 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, యూ హ్యావ్ టు బి ఏబుల్ టు టాక్. మీరు మాట్లాడగలగాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడమా. స్టేజ్ ఫియర్ ఉంటే నువ్వు ఐఐటీస్ లో ఉన్నా, ఎన్ఐటీస్ లో ఉన్నా, మంచి మంచి ఎఫ్సెట్ కాలేజెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ దగ్గర పోతుందిరా. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ థింగ్, స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు, మాట్లాడగలగాలి. అండ్ సెకండ్ థింగ్, వన్స్ మీరు కాలేజెస్ లో జాయిన్ అయిన తర్వాత ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్. చాలా 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 ఎక్స్ప్లోర్ చేయండి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఈ సబ్జెక్ట్, సెకండ్ ఇయర్ లో ఉన్న ఈ సబ్జెక్ట్స్, ఇవి మాత్రమే చదవడం కాదమ్మా. ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్, డూ డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ చేయండి, బయట ఇంటర్న్షిప్స్ కి వెళ్ళండి, ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చేయండి, ఇంకేమైనా ట్రైనింగ్స్ ఉంటే అవి అటెండ్ అవ్వండి. సో చాలా 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 ఎక్స్టర్నల్ థింగ్స్ చేయండి అమ్మా అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. ఇలా చేస్తే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి మంచిగా పాలిష్ అయి పర్ఫెక్ట్ గా ఉంటారు. యూ విల్ బి రెడీ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్ అండ్ యూ విల్ బి రెడీ ఫర్ యువర్ జాబ్ వేర్ ఎవర్ యు ఆర్, ఎక్కడ ఉన్నా సరే. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఎనీ అదర్ కోర్స్ చేసినా, ఎండ్ ఆఫ్ ది కోర్స్, ఆ డిగ్రీ అయితే 3 years, బీటెక్ అయితే 4 years, ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయిపోయేసరికి ఫుల్ పాలిష్ అయిపోయి ఉండాలి, మీరు రెడీ అయిపోయి ఉండాలి. ఇంకా ఎలాంటి జాబ్ వచ్చినా ఆ జాబ్ లో దున్నేయడానికి రెడీ అయి ఉండాలి. ఓకేనా? సో సరే, ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూద్దాం. ఒకవేళ ఇఫ్ నాట్ బీటెక్ కాకపోతే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోడరా, సరే ఎంసెట్ ఏదో ర్యాంక్ వచ్చింది, ఏదేదో కౌన్సిలింగ్ లో పెట్టాం, ఏదో నీకు టైర్ 3 లో సమ్ నార్మల్ కాలేజ్ వచ్చింది, డోంట్ గో ఫర్ బీటెక్ అమ్మా. అలాంటి సిచ్యువేషన్ లో బీటెక్ వెళ్ళదు. నీకు ఒక 70, 80, 90 వేల ర్యాంక్ వచ్చింది, ఎక్కడో ఏదో టైర్ 3 కాలేజ్ లో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో వచ్చింది, అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండరు, నీకు ప్లేస్మెంట్స్ సరిగ్గా ఉండవు, అసలు నీకు 4 years పట్టించుకునే వాళ్ళు ఉండరా. సో అలాంటి కాలేజ్ లో జాయిన్ అయ్యేది కన్నా వేరే కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకోవడం చాలా 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 బెటర్ అమ్మా. మరి మ్యామ్ బీటెక్ కాకుండా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే చాలా ఉంటాయిరా. ఇది గుర్తుపెట్టుకోండి, బీటెక్ ఒక్కటే లైఫ్ కాదు, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మీ మైండ్స్ లో. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకుంటారా? అంతే తప్ప డిమోటివేట్ అయిపోరుగా, నాకు ఎంసెట్ లో మొబైల్ నెంబర్ అంత ర్యాంక్ వచ్చింది, ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయిందేమో ఇక్కడ. ఏం కాదు, ఎంసెట్ లేకున్నా, బీటెక్ లేకున్నా హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. ఒకటి, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ బీటెక్ ని డిగ్రేడ్ చేయట్లేదు. బీటెక్ లో ఉండేటంటే నీకు స్కిల్ డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో నీకున్న సరౌండింగ్స్ మంచిగా ఉంటాయి. ఒకవేళ నువ్వు కనుక బీటెక్ మంచి కాలేజీలో వెళ్తే నీకున్న సరౌండింగ్స్ బాగుంటాయి అండ్ నువ్వు చాలా నేర్చుకుంటావు అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. జనాలతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, లెక్చర్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, కొత్తగా ఒక వాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుంటావు నువ్వు. అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పక్కన ఉన్నాడు కొత్త ఇంటర్న్షిప్స్ కొత్త చేస్తున్నాడు అనుకో, యూ విల్ ఆల్సో గెట్ ఇంట్రెస్ట్, యూ విల్ ఆల్సో డూ ఆల్ దోస్ థింగ్స్. అలాగా ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి మంచిగా చదువుకొని ఏదో ఒక మంచి జాబ్ తెచ్చుకుంటారు, అందుకని బీటెక్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎస్, బట్ ఇప్పుడు కొన్ని టైర్ 1 సిటీస్ లో, అంటే హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి సిటీస్ లో అమ్మ డిగ్రీకి కూడా మంచిగానే ఉంది. నీకు బీటెక్ మంచి ర్యాంక్ వచ్చినా డిగ్రీకి వెళ్ళిపోమనట్లే. ఇఫ్ నీకు బీటెక్ మంచి ర్యాంక్ వచ్చి, మంచి కాలేజ్ వచ్చి, ఫీ నువ్వు అఫోర్డ్ చేసుకోగలను అంటే గో ఫర్ బీటెక్. ఇఫ్ నాట్ యూ కెన్ డూ డిగ్రీ ఆల్సో. బట్ డిగ్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మా కాలేజెస్ నీకు అదే చెప్తుంది, కెరియర్ ఆపర్చునిటీస్ ఫస్ట్ నీకున్న వన్ ఆఫ్ ది ఛాన్స్ ఏంటి అంటే యూ కెన్ గో ఫర్ బిఎస్సి. బిఎస్సి ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ. ఓకేనా? సో 3 years ఉంటుంది మీకు బిఎస్సి. బిఎస్సి కాలేజెస్ చూస్ చేసుకునేటప్పుడు అమ్మా చాలా 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 జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఏదో మీ ఇంటి పక్కన కాలేజ్ ఉందనో, పక్క ఊర్లో కాలేజ్ ఉందనో జాయిన్ అవ్వకండి. 3 years చదివింది నో యూజ్ ఎట్ ఆల్. ఒకటి, బిఎస్సి తీసుకునే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ గో ఫర్ హయ్యర్ స్టడీస్
లేదంటే త్రూ బిఎస్సి కంప్యూటర్స్ ఓన్లీ ప్లేస్మెంట్స్ వస్తాయమ్మా మీకు. చాలా మంది ఈ సిచ్యువేషన్ లో ఉంటారా, చాలా మంది ప్యాషన్ గోల్ ఇదంతా ఉన్న వాళ్ళు కొంతమంది ఆల్ఫా పర్సన్స్ ఉంటారు. అట్లా కాకుండా చాలా మంది ఒక సిచ్యువేషన్ లో ఉంటారు. ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉండే ఫస్ట్ థాట్, నేను ఏదో ఒక కోర్స్, బీటెక్ అయితే బీటెక్, ఏదో ఒకటి కోర్స్ కంప్లీట్ చేసి నాకు ఒక మంచి జాబ్ రావాలి. ఇంతే మన మైండ్ లో ఉండేది, అంతే. మంచి జాబ్ రావాలి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మంచి జాబ్ రావాలి. అది కెన్ బి సాఫ్ట్వేర్, లేదంటే బ్యాంకింగ్ సైడ్ అవ్వచ్చు, టీచింగ్ సైడ్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా మందికి ఉండే గోల్ మంచి జాబ్ రావాలి. బేసిక్ గా అందరూ ఇప్పుడు నాకు ఐఐటీస్ కావాలి, ఎన్ఐటీస్ కావాలి అనే వన్ ఆఫ్ ది రీజన్ కూడా అదే. ఎందుకు? సో దట్ మంచి ప్యాకేజ్ తో బయటకు వస్తారు స్టడీస్ అయిపోయిన తర్వాత. ఇఫ్ నాట్ ఎప్సెట్ లో మంచి ర్యాంక్ రావాలి, బిలో 10K రావాలి, బిలో 5K రావాలి అనుకునేది ఎందుకు మనకి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా? సో దట్ మంచి కాలేజెస్ కి వెళ్తారు. మంచి కాలేజెస్ కి వెళ్తే ఏంటంటే 4 years తర్వాత మంచి ప్యాకేజెస్ తో రిటర్న్ వస్తారు. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మనకి జేఈ రాలేదు, ఎప్సెట్ రాలేదు. ఇప్పుడు నీకు థర్డ్ ఆప్షన్ ఉందమ్మా నీతోని. ఏంటి అంటే యూ కెన్ గో ఫర్ బిఎస్సి. డిగ్రీ చెయ్యొచ్చు. అది చేసేది ఏదైతే ఉందో మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి కాలేజ్ ఎలా తెలుస్తుంది మ్యామ్ అంటే ఏం లేదు, లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ జరిగాయి. డిగ్రీ కాలేజెస్ లో కూడా జరుగుతాయమ్మా ప్లేస్మెంట్స్. జరగబోని ఎవరన్నా చెప్పింది? ఖచ్చితంగా జరుగుతాయి. ప్లేస్మెంట్స్ జరుగుతాయా? జరిగితే ఏ ఏ కంపెనీస్ వచ్చాయి, ఎంత సాలరీస్ ఆఫర్ చేశారు, ఇది ఒక్కటి చూసుకోండి. ఇది ఒక్కటి చూసుకొని విత్ ప్రూఫ్ తో చెక్ చేసుకొని ఆ తర్వాత కాలేజ్ లో జాయిన్ అవ్వండి. అంతే తప్ప మేడం డిగ్రీకి కూడా ఫ్యూచర్ ఉంది అన్నారు అనేసి టైర్ 3 కాలేజ్ లో, ఇంటి పక్కన ఉన్న కాలేజ్ లో, పక్కనూరులో ఉన్న కాలేజెస్ లో జాయిన్ అవ్వద్దమ్మా. అనవసరంగా 3 years అనేవి వేస్ట్ అయిపోతాయి. కొంచెం రిస్క్ తీసుకోండి రా లైఫ్ లో. కొంచెం బయటికి రాండి, అవుట్ ఆఫ్ ది వరల్డ్ రావాలి. కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ రావాల్సిందే. నాకేం వద్దు, నేను జస్ట్ చదువుకుంటాను, ఇంట్లోనే ఉంటాను అంటే ఎక్కడన్నా చదువుకో, ఏమన్నా చేయి. బట్ అలా కాదు, నాకంటూ ఒక గోల్ ఉంది, నా పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకోవాలి, అండ్ ఐ నీడ్ సమ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇన్ మై లైఫ్ అంటే ఇంటర్ తర్వాత సెలెక్ట్ చేసుకునే కాలేజ్ ఏదైతే ఉందో చాలా 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 జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఇదే మీ నెక్స్ట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఇట్ కెన్ బి ఎయిదర్ డిగ్రీ ఆర్ బీటెక్. మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్, మీరు వెళ్ళబోయే కాలేజే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ మీరు డిగ్రీ చేస్తే 2 options. యూ కెన్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. హయ్యర్ స్టడీస్ అంటే ఏంటి అంటే ఎయిదర్ ఎంఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సిలో ఎంపీసీఎస్ తీసుకున్నావు అనుకో. ఎంపీసీఎస్ అంటే ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. నువ్వు ఇక్కడ నేర్చుకున్న మ్యాథ్స్ కి ఇంకొంచెం ఎక్కువ, ఇక్కడ నేర్చుకున్న ఫిజిక్స్ ఇంకొంచెం ఎక్కువ, ప్లస్ కంప్యూటర్ సైన్స్ యాడ్ అవుతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే ఎవరైనా డిగ్రీకి వెళ్ళాలి అనుకుంటే గో ఫర్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. ఎంపీసీ కూడా అవైలబుల్ ఉంటుందమ్మా, డోంట్ టేక్ దట్. నువ్వు డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటావు అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ ఇంక్లూడ్ సిఎస్. కంప్యూటర్ సైన్స్ ఉన్నవి ఎంపీసీఎస్ అవ్వచ్చు, ఎంసీసీఎస్ అవ్వచ్చు, ఎంఎస్సీఎస్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా ఇప్పుడు ప్రెసెంట్ గా న్యూ కోర్సెస్ వచ్చినా ఏదైనా పర్లేదు, ఇట్ షుడ్ ఇంక్లూడ్ కంప్యూటర్ సైన్సెస్. మరి మ్యామ్ నాకు ఇప్పటిదాకా కంప్యూటర్ తెలియదు కదా, అలా ఎలా అంటే ఏం కాదమ్మా, నేర్చుకోవచ్చు. డోంట్ వరీ అట్ ఆల్, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. గో ఫర్ దట్. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ బిఎస్సి చేస్తున్నప్పుడు 3 years కూడా ట్రై టు డూ ఇంటర్న్షిప్స్. ఈ ఇంటర్న్షిప్స్ ఏంటి మ్యామ్ అంటే మీకు ఇంటర్న్షిప్స్ నానా ఆన్లైన్ లో అన్న అవైలబుల్ ఉంటాయి, ఆఫ్లైన్ లో అన్న అవైలబుల్ ఉంటాయి. కొన్ని ఆఫ్లైన్ లో మీకు ఇంటర్న్షిప్స్ జరుగుతాయి, లేదంటే మీకు ఆన్లైన్ లో చాలా వెబ్సైట్స్ ఉంటాయమ్మా, చాలా యాప్స్, చాలా కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి విచ్ ప్రొవైడ్స్ ఇంటర్న్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఎంపీసీఎస్, ఎంసీసీఎస్, ఎంఎస్సీఎస్ ఏదో తీసుకున్నావు, ఓకేనా? నీకు అక్కడ పైథాన్ ఉంది. నువ్వు పైథాన్ కాలేజ్ లో థియరిటికల్ వరకే నేర్చుకుంటావమ్మా. ఇదే పైథాన్ మీద బయట ఏదన్నా సర్టిఫైడ్ కోర్స్ చేయండి. సేమ్, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏబిసిడీలు నేర్చుకున్నావు పైథాన్ గురించి, దీని రిలేటెడ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఏదైతే ఉందో బయట కోర్స్ చేయండి. అలా చేయండి రా బిఎస్సి. మీరు 3 years అయిపోయేసరికి ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, షూర్ గా వస్తాయమ్మా. ఐ హ్యావ్ సీన్ మెనీ పర్సన్స్, నేను చాలా మందిని చూశాను ఇట్లా మంచి మంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళని. ఓకే, దిస్ వే ఈస్ క్లియర్. ఒకవేళ కనుక నువ్వు బిఎస్సి వెళ్ళేది ఉంటే గో ఫర్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ లోకి వెళ్ళండి. అండ్ అలాంగ్ విత్ ద కోర్సెస్, దట్టు మంచి కాలేజ్ లోకి వెళ్ళండి అమ్మా. అలాంగ్ విత్ ద కోర్సెస్, ఆ కోర్సెస్ తో పాటు ప్యారలల్ గా నువ్వు ఖచ్చితంగా ఏవో ఒక సర్టిఫైడ్ కోర్సెస్ బయట చేయండి. సో దట్ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి నీకు ఆ సర్టిఫైడ్ కోర్సెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ప్లేస్మెంట్ కి ఈవెన్ బీటెక్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతామ్మా ఇప్పుడు నేను చెప్పేది. సో దట్ ప్లేస్మెంట్ తీసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఓకే మనోడు అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ బయట కూడా సంథింగ్ ఎక్స్ప్లోర్ చేశాడు అని ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఓకే, ఇది బిఎస్సి వాళ్ళకి బీటెక్ వాళ్ళకి ఇద్దరికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. నెక్స్ట్ ఇటు హయ్యర్ స్టడీస్. హయ్యర్ స్టడీస్ ఏంటి అంటే బిఎస్సి తర్వాత మీకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ రాసారే అలానే ఎంట్రన్స్ ఉంటుందమ్మా యూనివర్సిటీస్ కి. ఆ ఎంట్రన్స్ రాసేసేసి యూ కెన్ గో ఫర్ ఎంఎస్సి.
అయితే బిఎస్సి నుంచి ఎంఎస్సికి వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడ స్పెసిఫిక్ సబ్జెక్ట్ డిసైడ్ అవ్వాలి. మ్యాథ్స్ లో చేయాలా, ఫిజిక్స్ లో చేయాలా, కంప్యూటర్ సైన్స్ లో చేయాలా, కెమిస్ట్రీలో చేయాలా, స్టాటిస్టిక్స్ లో చేయాలా, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఇంకా నువ్వు ఎంఎస్సి చేసావంటే మాస్టర్స్ ఆఫ్ సైన్స్, ఆ సబ్జెక్ట్ లో నువ్వు మాస్టర్స్ చేసినట్టు. ఎంఎస్సి చేసిన తర్వాత యూ కెన్ ఎయిదర్ గో ఫర్ హయ్యర్ టీచింగ్, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కాలేజెస్ లో టీచింగ్ అయినా, లేదంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ లో టీచింగ్ అయినా, దేనికైనా సరే హయ్యర్ టీచింగ్ కి హెల్ప్ అవుతుంది. నాకు హయ్యర్ టీచింగ్ వద్దు మ్యామ్, స్కూల్ టీచింగ్ కావాలి అనుకుంటే ఆఫ్టర్ బిఎస్సి డూ బిఎడ్. ఆఫ్టర్ బిఎస్సి డూ బిఎడ్. బిఎడ్ చేస్తే మీకు బిఎడ్ చేసిన తర్వాత స్కూల్స్ లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుందమ్మా ఫర్ స్కూల్ టీచింగ్. ఓకేనా, క్లియర్? ఇక్కడ ఈ పార్ట్ అందరికీ క్లియర్ అయిందా? And even after MSc, you can either go for teaching or you can either go for related jobs or subject related pure. For example, మీరు ఫిజిక్స్ చేస్తారు, MSc ఫిజిక్స్, ప్యూర్లీ ఇంటూ ఫిజిక్స్ జాబ్స్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ నాట్, యూ కెన్ ఈవెన్ గో ఫర్ హయ్యర్ స్టడీస్, పిహెచ్డి కూడా చేయొచ్చు. మనకి ఇంకా ఆ సబ్జెక్ట్ అంటే చాలా పిచ్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, యూ కెన్ ఈవెన్ గో ఫర్ పిహెచ్డి. కాకపోతే ఏంటంటే ఈ పాత్ అనేది ఏదైతే ఉందో కొంచెం క్రూషియల్ పాత్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు సెటిల్. ఇది ఒక 3 years, ఇది ఒక 2 years. పిహెచ్డి నీ స్టామినాని బట్టి 5 years అవ్వచ్చు, 6 years అవ్వచ్చు, 4 years లో అయిపోవచ్చు. సో ఇది కొంచెం లాంగ్ వే. బట్ నాకు సబ్జెక్ట్ లో పిచ్చి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఈ బిఎస్సి ప్రోగ్రామ్ గురించి క్లియరా అందరికి? కెన్ వి గో ఫర్ నెక్స్ట్ వన్? బట్ ఒక్కటే నాన్న, ఒక్కవేళ వెళ్ళాలి అనుకుంటే గో ఫర్ గుడ్ కాలేజెస్. ఒక్కటే మేజర్ థింగ్, బిఎస్సి వైపు వెళ్ళాలి అనుకుంటే గో ఫర్ గుడ్ కాలేజెస్. క్లియర్? కెన్ వి గో ఫర్ నెక్స్ట్? నెక్స్ట్ బిఎస్సి కాకుండా బీసీఏ. బీసీఏ యూ కెన్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇటు సైడ్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఓన్లీ బీసీఏకి వెళ్ళేది కదా, నా సజెషన్ బీసీఏ తర్వాత ఎంసీఏ చేయండి అమ్మా. ఎంసీఏ కూడా ఏదో కాలేజ్ లో పడితే ఆ కాలేజ్ లో కాదు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కి కష్టపడి చదివారే, అలానే బీసీఏ అయిపోగానే ఎంసీఏ కోసం చాలా 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 కష్టపడి చదవండి. బాగా కష్టపడి చదివారా మంచి కాలేజెస్ వస్తాయి. మంచి కాలేజెస్ వస్తే ఇంకా లైఫ్ సెట్ రా. 2 years ఉంటుంది ఎంసీఏ కోర్సు. ఎంసీఏ తర్వాత మంచి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఐఐటిలో ఉన్నా, ఎన్ఐటిలో ఉన్నా, ఒక యూనివర్సిటీలో ఉన్నా, ఒక నార్మల్ కాలేజ్ లో ఉన్నా, నువ్వు ఎంత బాగా చదువుకున్నావు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ నీ చదువు అంతా అయిపోయిన తర్వాత ఈ ప్లేస్మెంట్ లో ఎలా పార్టిసిపేట్ చేసావు, నీ టాలెంట్ ఎంత బాగా చూపించావు, నీకు స్కిల్ ఉండి, నీకు టాలెంట్ ఉండి, నువ్వు గనక కరెక్ట్ గా వాట్ యు ఆర్ అనేది ప్రాపర్ గా ప్రజెంట్ చేయగలిగితే ష్యూర్లీ యూ కెన్ గెట్ ఏ వెరీ 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 గుడ్ జాబ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉన్నా సరేనా నీ టాలెంట్ ని నువ్వు ప్రాపర్ గా యూజ్ చేయాలి. అంతే తప్ప ఇంటర్ అయిపోయింది, నేను ఇప్పుడే నా కాలేజ్కి వచ్చాను, నాకు లైఫ్ స్టార్ట్ అయిపోయింది, ఐ విల్ ఎంజాయ్ దిస్, ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు, ఈ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కష్టపడితే లైఫ్ అంతా హ్యాపీ ఉండొచ్చు. ఓకేనా, అదొక్కటే అంతే. నెక్స్ట్ NDA and defense. This is specially for boys, Nana. If you want to go for NDA or defense, మనకి NDA నోటిఫికేషన్ ఐ థింక్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి అమ్మా, అఫీషియల్ సైట్కి వెళ్ళేసేసి. మీకు యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఎన్డీఏని. సో ఇంటర్మీడియట్ తోనే డైరెక్ట్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్. డైరెక్ట్ గా వెళ్ళిపోతావు నువ్వు. వాళ్ళే నీకు తర్వాత దగ్గరుండి డిగ్రీ చదివిపిస్తారు, వాళ్ళే నీకు చూసుకుంటారు. ఇక మొత్తం ఇంటర్ అయిపోగానే నీకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఎక్కడో బోర్డర్ దగ్గర సర్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఎన్డీఏ. ఒక్కసారి యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చూడండి, ఎప్పుడుంది ఎగ్జామ్, ఏంటి సిలబస్ ఏంటి అది. మోస్ట్లీ మీకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ సిలబస్ ఉంటుంది, దీంతో పాటు రీజనింగ్, కొంచెం ఇంగ్లీష్ యాడ్ అవుతాయి. బట్ మీరు కనుక ఇవి 2-3 లెవెల్స్ ఉంటుందమ్మా, క్వాలిఫై అయితే విత్ ఇంటర్మీడియట్ యూ కెన్ గెట్ వెరీ 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 గుడ్ జాబ్. రిటన్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ సేమ్, ఒకవేళ కనుక చాలా మందికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందిరా, ఏవియేషన్ సైడ్ వెళ్దాము అని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏవియేషన్ లో మీకు ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే నాటికల్ సైన్సెస్, నెక్స్ట్ పైలట్ ట్రైనింగ్, ఏఎంఈ. ఎట్లా జాయిన్ అవ్వాలి అంటే మీకు ఏవియేషన్ అకాడమీస్ ఉంటాయి. ఈ ఏవియేషన్ అకాడమీస్ నుంచి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. పైలట్, కో పైలట్, నెక్స్ట్ ఏటీసీ జాబ్స్, ఇవన్నీ దీనికి రిలేటెడ్ ఉంటాయమ్మా.
మీకు ఏవియేషన్ అకాడమీస్ ఉంటాయి, ఆ అకాడమీస్ లో డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళే నీకు డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేపిస్తారు. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నీకు. బట్ మెడికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ సైట్ అనేది దీనికి ఉండకూడదు. అలానే కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ మెడికల్ ఫిట్నెస్ కనుక ఉంటే ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ దిస్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. నా ప్యాషన్, నా గోల్, ఇఫ్ ఐ వాంట్ టు గో అంటే యూ కెన్ గో. ఒక విషయం రా, ఈ జనరేషన్ లో ఇప్పుడున్న దానిలో మీకు దొరకనంటూ ఏదీ లేదమ్మా. నీకు ఒకళ్ళు గైడెన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లో అయితే మీరు లేరు. ఒక చిన్న విషయం రా, మీరు వేదాంతో తెలుగు దాకా ఇంత దూరం వచ్చారు. ఇంటర్మీడియట్ లోనే వేదాంతో అనే ఒక ఛానల్ ఉంటుంది, అందులో మాకు ఐపీఈ, ఎంసెట్, జేఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే యూ హ్యావింగ్ ఫోన్ ఇన్ యువర్ హ్యాండ్, రైట్? యూ కెన్ యాక్సెస్. సో అసలు నీకున్న ప్యాషన్ ఏంటి, నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు, వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్, యూ కెన్ హ్యాపీలీ సర్చ్, యూ కెన్ గెట్ లాట్ మెనీ రిసోర్సెస్. చాలా రిసోర్సెస్ దొరుకుతాయమ్మా. ఏం చేయాలి ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ తీసుకుంటే నాకు ఫర్దర్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి, దానికి ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, దానికి ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, హ్యాపీగా చూసుకోవచ్చు నువ్వు. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ నా ప్యాషన్, నా గోల్ ఇదంతా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, నాకేం అర్థం కావట్లేదు. దెన్ ఓకే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అసలు ఏం చేయొచ్చు, ఏమేం చేయగలవు, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్. ఈ కోర్స్ చేస్తే ఎట్లా ఉంటుంది లైఫ్, ఈ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ కోర్స్ నువ్వు చేయగలవా లేదా, ఈ కోర్స్ నువ్వు చేస్తే ఎలా ఉంటుంది, ఈ కోర్స్ కి ఫీజు ఎంత, ఇవన్నీ నీకు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి రా. ఒకప్పుడు జనరేషన్ లో అంటే అవైలబుల్ లేవు. నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, కనుక్కోవాలి, లేదా ఎవరో నీ ముందు సీనియర్ వాళ్ళు, సూపర్ సీనియర్ వాళ్ళు నీకు గైడెన్స్ ఇస్తే గానీ అయ్యే పని కాదు. బట్ ఇప్పుడు మీకు అలా కాదు కదా, యు ఆర్ హ్యావింగ్ యాక్సెస్, యు ఆర్ హ్యావింగ్ మొబైల్ ఇన్ యువర్ హ్యాండ్. మొబైల్ మీ చేతిలో ఉందంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు ఇంటర్ తర్వాత తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. ప్రాపర్ గా వెరిఫై చేయండి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 5-10 ఏళ్లలో సిచ్యువేషన్స్ అనేవి టోటల్ గా మారిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సో మీరు ఏ కోర్స్ తీసుకుంటారు, ఎటు వెళ్తారు అనేది ప్రాపర్ గా ఆలోచించి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ యానిమేషన్ అండ్ డిజైనింగ్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్, చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్ ఇది. యానిమేషన్ సైడ్, డిజైనింగ్ సైడ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందమ్మా. ఎట్లా అంటే మీకు డైరెక్ట్ గా మీకు డిజైన్ ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ ఉంటాయి. ఈ కాలేజెస్ మీకు హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నాయి. టైర్ 1 సిటీస్ లో ఐ థింక్ మీకు ఈ కాలేజెస్ ఉంటాయి. సో ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి యానిమేషన్ కి సంబంధించి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సో హ్యాపీలీ, ఇఫ్ ఏది మళ్ళీ చెప్తున్నాను, ఏదో ర్యాండమ్ గా జాయిన్ అవడం కాదు. ఇఫ్ మీకు చాలా 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 ఇంట్రెస్ట్ ఉండి, నా ప్యాషన్ ఇది, వితౌట్ ఎనీ వన్ హెల్ప్ నేను మంచిగా ఎడిట్ చేయగలుగుతున్నాను, ఫుల్ యానిమేషన్ చేయగలుగుతున్నారు. సో ఇఫ్ నాకు ఎవరిదన్నా సపోర్ట్ ఉంటే, కొంచెం నాకు ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే ఐ కెన్ బి వెరీ గుడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనుకున్న వాళ్ళు యూ కెన్ ట్రై దిస్ థింగ్. ఓకే. నెక్స్ట్ లా అండ్ మేనేజ్మెంట్. ఇది మనకి కొంచెం డిఫరెంట్, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో. ఎంపీసీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ రా ఇది, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ దిస్. బిఏ ఎల్ఎల్బి, బిబిఏ ఎల్ఎల్బి లేదా బీబీఏ చేయాలి. బీబీఏ తర్వాత ఎంబీఏ కూడా వెళ్ళొచ్చు అమ్మా. బీబీఏ తర్వాత ఎంబీఏ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కంప్లీట్లీ ఇంటూ మేనేజ్మెంట్. బీబీఏ చేసి ఎంబీఏ కనుక మంచి కాలేజెస్ లో చేయగలిగితే, మంచి ఐఐఎంస్ లో కనుక చేయగలిగితే రానా తీసుకోవడమే మంచి ప్లేస్మెంట్స్ లో తీసుకుంటారా. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ తెలుసా, ఐఐటి నుంచి బీటెక్ చేసి తర్వాత ఐఐఎం నుంచి ఎంబీఏ చేసిన చాలా మంది ఉన్నారు. సో ఒకవేళ నీకు గనక మేనేజ్మెంట్ సైడ్ ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ చేసి ఎంబీఏ మంచి కాలేజ్ కి ట్రై చేయండి. ఇక బీబీఏ ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు ఎంబీఏ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. మంచి కాలేజ్ కనుక వస్తే, ఎంబీఏ కనుక నువ్వు మంచి ప్లేస్ లో చేయగలిగితే మస్తు ఉంటదమ్మా లైఫ్. ఫుల్ ప్యాకేజెస్ తో ఫుల్ బాగుంటది లైఫ్. నెక్స్ట్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి మీకు లాకి జాయిన్ అవ్వడానికి. కెరియర్స్, యూ కెన్ బికమ్ లాయర్, కార్పొరేట్ అడ్వైజర్, బిజినెస్ రోల్స్, కొన్ని కంపెనీస్ లో కూడా మీకు హెల్ప్ ఉంటుంది వీళ్ళది. ఓకే. నెక్స్ట్ ఇది మాత్రమే కాదు, దేర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించినవి కేవలం కొన్ని ఆప్షన్స్ అంతే. ఒకవేళ అమ్మాయిలు ఉన్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇఫ్ మీరు పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలిగి నిజంగా మీకు దాని మీద ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ దట్. హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు డిగ్రీ తర్వాత, ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్ళొచ్చు. ఇట్లా చాలా 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 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయమ్మా. నీకు సింగింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, యూ కెన్ డూ డిగ్రీ ఇన్ సింగింగ్. డాన్సింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, యూ కెన్ డూ ఇట్ ఇన్ డాన్సింగ్. సో ఇలాగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నువ్వు డిగ్రీ చేసి లేదా బీటెక్ చేసి, బీటెక్ డిగ్రీ ఇద్దరికి చెప్తున్నాను, యూ కెన్ ఈవెన్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, యూ కెన్ ఈవెన్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ప్యాషన్ ఉంది, ఓకేనా. బీటెక్ ఏదో కాలేజ్ లో జాయిన్ అయ్యావు, లేదా డిగ్రీ ఏదో కాలేజ్ లో జాయిన్ అయ్యావు, బట్ నీకు అసలు ఈ కోర్సెస్ కానీ ఇదేమి ఇంట్రెస్ట్ లేదు, యూ వాంట్ టు గో ఫర్ గవర్నమెంట్ జాబ్. ఈ గవర్నమెంట్ జాబ్ పిచ్ అనేది కొంతమందికి ఉంటుందిరా. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే.
చాలా 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 డిటర్మినేషన్ ఉండాలమ్మా గవర్నమెంట్ జాబ్ కి. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నువ్వు బీటెక్ జాయిన్ అయినా సరే, డిగ్రీ జాయిన్ అయినా సరే, ఫస్ట్ ఇయర్ నుంచి అలాంగ్ విత్ యువర్ అకాడమిక్స్ ని పక్కన పెట్టకుండా ట్రై టు ప్రిపేర్ ప్యారలల్లీ. గవర్నమెంట్ జాబ్ కి ప్యారల్ గా ప్రిపేర్ అవ్వండి. సో దట్ నీ డిగ్రీ 3 years కంప్లీట్ అయిపోయేసరికి, బీటెక్ 4 years కంప్లీట్ అయిపోయేసరికి ఆ జాబ్ నోటిఫికేషన్ ఆ టైంలో కనుక పడితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ యూ కెన్ గెట్ దట్. మళ్ళీ చెప్తున్నానా, ప్యారలల్ గా అలాంగ్ విత్ యువర్ అకాడమిక్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది నువ్వు ప్రిపేర్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, రైల్వేస్ కైనా సరే, బ్యాంకింగ్ అయినా సరే, దేనికైనా సరే నువ్వు ఒక కోర్స్ లో జాయిన్ అయ్యి దీంతో పాటు ప్యారలల్ గా either you can go for online coaching or you can go for offline coaching. ఆన్లైన్ కోచింగ్ అయినా సరే, ఆఫ్లైన్ కోచింగ్ అయినా సరే వెళ్ళి ప్యారలల్ గా అకాడమిక్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా ప్యారలల్ గా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చాలా మంది చేసుకొని జాబ్స్ కొట్టిన వాళ్ళని ఐ హావ్ సీన్ మెనీ, చాలా మందిని చూసానమ్మా నేను. ఓకేనా, రైట్? సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ కంక్లూజన్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ వెరీ గుడ్ కాలేజ్ ఫర్ బీటెక్, గో ఫర్ దట్. అట్లా కాకుండా మంచి కాలేజ్ రాకపోయినా బీటెక్, మంచి కోర్స్ రాకపోయినా బీటెక్ లో డోంట్ గో ఫర్ బీటెక్ నాన్న, వేరే ఆపర్చునిటీస్ అనేవి చూసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక కోర్స్ డిసైడ్ అవ్వండి అమ్మా. ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక కోర్స్ డిసైడ్ అవ్వండి. జస్ట్ గో టు గూగుల్, లేదంటే చాలా మంది ఇప్పటికి ఏఐ యూజ్ చేస్తూనే ఉంటారు కదా, ఎయిదర్ ఏఐ ఆర్ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి బెస్ట్ కాలేజెస్ ఫర్ దట్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సిఏ చేద్దాం అనుకుంటున్నావు, సిఏ కాదులే, ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ చేద్దాం అనుకుంటున్నావు, బిఎస్సి చేద్దాం అనుకుంటున్నావు. సో దట్ బెస్ట్ కాలేజెస్ ఏంటి దానికి. అండ్ ఆల్సో కొన్ని కాలేజెస్, ఒక 10 colleges ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఆ కాలేజ్ ఏ ఏరియాలో ఉంది, కాలేజ్ కి హాస్టల్ ఉందా లేదా, బీటెక్ అయినా సరే, ఇది డిగ్రీకి అయినా సరే, ఇప్పుడు నేను చెప్తున్నా ఫాలో దిస్. ఆ కాలేజ్ కి హాస్టల్ ఉందా లేదా, ఒకవేళ హాస్టల్ లేకపోతే నియర్ బై హాస్టల్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఆ హాస్టల్ ఫీజు ఎంత ఉంది, ఆ కాలేజ్ ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంది, అండ్ ఆల్సో కాలేజ్ కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా, ప్లేస్మెంట్స్ వస్తే ఏ ఏ కంపెనీస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అండ్ ఆల్సో ఏ ఏ జాబ్ రోల్స్ వస్తున్నాయో చూసుకోండి. జాబ్ రోల్స్ కూడా ఇంపార్టెంట్ రా, కస్టమర్ కేర్లు, టెలికాలింగ్, ఈ జాబ్స్ కి వెళ్ళొద్దమ్మా. ఓకేనా, డోంట్ గో ఫర్ దీస్ ఇన్ ప్లేస్మెంట్స్, డోంట్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఓకేనా, సో ఇలాగా మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి దెన్ గో ఫర్ వన్. ఓకే, అర్థమైందా? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఈ, ఏఐ, ఎంఎల్, వీటన్నిటి మీద రీసెంట్ ఒక వీడియో చేశారా? హ్యాపీలీ యూ కెన్ గో అండ్ వాచ్ దట్. వేదాంతు తెలుగులోకి వెళ్ళి వీడియోస్ లోకి వెళ్ళండి, అక్కడ మీకు దాని గురించి అవైలబుల్ ఉంది. ఇదంతా కాదు మ్యామ్, నేను డ్రాప్ తీసుకుంటా, డ్రాప్ తీసుకొని జేఈకి ప్రిపేర్ అవుతాను, జేఈ నాకు కొంచెంలో పోయింది, లేదా వెబ్సైట్ నేను డ్రాప్ తీసుకోవాలి అనుకుంటా అంటే 2 options. గో ఫర్ ఆఫ్లైన్, వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. లేదు అంటే మీకు వారధి బ్యాచ్ అనేది ఆన్లైన్ లో స్టార్ట్ అయిందమ్మా. ఈ వారధి బ్యాచ్ క్లాసెస్ అనేవి కంప్లీట్లీ ఈవినింగ్ ఉంటాయి. ఇది ఎందుకంటే వారధి బ్యాచ్ మీకు డిజైన్ అయింది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి, 12th స్టూడెంట్స్ కి, ప్లస్ డ్రాపర్స్ కి. సో మీకు ఎక్స్క్లూజివ్ గా ఈవినింగ్ ఉంటాయి క్లాసెస్. ఈవినింగ్ 6 to 9 లేదా 6:30 to 10 మధ్యలో ఉంటాయి మీ క్లాసెస్. ఇక్కడ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈకి ప్లస్ ఎప్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఎవ్రీ వీక్ టెస్ట్లు జరుగుతాయి, టెస్ట్ అనాలిసిస్ వస్తుంది, మీకు హోంవర్క్ వస్తుంది, అండ్ ఆల్సో సాఫ్ట్ కాపీస్ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే వారధికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వారధి లింక్ ఉంది, యూ కెన్ గో అండ్ పర్చేస్ వారధి బ్యాచ్. సో అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్ లో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అనేది ఫస్ట్ ఆలోచించి, హ్యావ్ సమ్ టైం ఆలోచించి ప్రాపర్ గా రీసెర్చ్ చేసి దాని గురించి నీకు సంబంధించి నీకు ఉన్న గోల్ కి, నీకున్న ప్యాషన్ కి ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ప్రాపర్ గా షార్ట్ లిస్ట్ చేసి దెన్ డిసైడ్ వన్ అండ్ గో ఫర్ దట్. ఓకేనా, క్లియర్? ఇప్పుడు నేను చెప్పిన కోర్సెసే కాదురా, చాలా 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 కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి మీకు ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఇక్కడ ఈ స్క్రీన్ మీద చెప్పినంత వరకు మాత్రమే కాదు, చాలా ఉంటాయి. జస్ట్ నీ ప్యాషన్, నీ ఇంట్రెస్ట్, ఆఫ్టర్ 5 years దేనికి కెరియర్ ఎక్కువ ఉంది చూసి డిసైడ్ వైజ్లీ. అందరూ సిఎస్సి తీసుకుంటున్నారు, నేను సిఎస్సి తీసుకుంటా, అందరూ బీటెక్ చేస్తున్నారు, సో మమ్మీ డాడీకి ప్రెషర్ పెట్టి నేను పేమెంట్ సీట్ తో బీటెక్ చేస్తా అనేది వద్దమ్మా. థింక్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ కెపాసిటీ అండ్ గో అకార్డింగ్లీ. ఓకేనా? Yes. If you have any more doubts related to your career,
do let me know in the comment section. I'll try to reply most of the comments. Okay na? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకటే రా డిమోటివేట్ అయిపోవద్దు, చాలా 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 కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నువ్వు ఐఐటిలో చదివినా, ఎన్ఐటిలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా, ఏ కాలేజ్లో చదివినా, ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ యూ కెన్ సర్వైవ్. బట్ చూస్ చేసుకునే కాలేజ్ వైజ్ గా చూస్ చేసుకుంటే మనకు అదొక యాడ్ ఆన్ అవుతుంది, అంతే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. Thank you so much and all the very best for your career. Thank you so much everyone. Bye bye.